మిరాయ్ ఓ చిన్న పల్లెటూరులో ఉండే తెలివైన అమ్మాయి. ఆమె వయసు 22. చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం, కొత్త విషయాలు తెలుసుకోవడం ఆమెకు చాలా ఇష్టం. ఊరిలో చాలామంది, అమ్మాయిలకు చదువు ఎందుకు అని అనేవాళ్ళు. కానీ మిరాయ్ మాత్రం వాటిని పట్టించుకోకుండా తన లక్ష్యంపై దృష్టి పెట్టింది. మిరాయ్కు మంచి స్నేహితుడు ఉన్నాడు, అరుణ్. అరుణ్ ఓ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడు, కానీ ఆలోచనలు మాత్రం పెద్దవే. మిరాయ్ చదువులో ఇబ్బంది పడితే అరుణ్ సహాయం చేసేవాడు. నువ్వు ముందుకు వెళ్తే మా ఊరే గర్వపడుతుంది అని ఎప్పుడూ ఆమెను ప్రోత్సహించేవాడు. మిరాయ్ తల్లిదండ్రుల్లో ముఖ్యంగా లలితమ్మ ఆమెకు పెద్ద బలం. లలితమ్మ కూలిపని చేస్తూ కూడా కూతురి చదువుకు డబ్బు దాచేది. నాకెంత కష్టం వచ్చినా నువ్వు చదువుకోవాలి అని చెప్పేది. ఆ మాటలు మిరాయ్ మనసులో బలంగా నిలిచిపోయాయి. ఒకరోజు మిరాయ్కు పెద్ద కాలేజీలో సీటు వచ్చింది. ఫీజు ఎక్కువగా ఉండటంతో ఆమె కాస్త నిరాశపడింది. అప్పుడు అరుణ్ ఊరిలో చిన్న ఫండ్ కలెక్ట్ చేసి సహాయం చేశాడు. లలితమ్మ తన పాత బంగారు గాజులు అమ్మేసింది. ఆ త్యాగాలు చూసి మిరాయ్ కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. కాలేజీలో మిరాయ్ కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకుంది. చివరికి ఆమె ఓ మంచి ఉద్యోగం సంపాదించింది. మొదటి జీతంతో తల్లికి చీర కొనిచ్చింది. అరుణ్కు పుస్తకం బహుమతిగా ఇచ్చింది. మిరాయ్ ఇప్పుడు తన ఊరికి ఆదర్శం. కలలు కంటూ వాటి కోసం పోరాడితే మిరాయ్లా జీవితాన్ని మార్చుకోవచ్చని ఆమె కథ అందరికీ చెప్పింది.